హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మౌనిక చిత్రలోకం. తిరుమల తిరుపతిలో స్వామివారికి ఓడు పగిలిన కొత్త కుండ మూకుల్లో నైవేద్యం సమర్పిస్తారు. దీనికి ఒక కథ పురాణంలో ఉంది. తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు తిరుమలలో బంగారు పూలతో స్వామివారికి స్వయంగా పూజ చేసేవాడు. తాను కట్టిన స్వామివారి ఆలయానికి తలలు వంచుకొని బ్రహ్మాది దేవతలు కూడా రాత్రి వచ్చి పూజలు చేస్తారని ఆయనకి చాలా గర్వం వచ్చింది. ఒకనాడు తొండమాన్ చక్రవర్తి అలా కొత్తగా తెచ్చిన బంగారు పూలతో అర్చన చేయడానికి ఆలయానికి వెళ్తాడు. మునుపటి రోజు పుష్పాల్ని శుభ్రం చేస్తుంటే అతనికి తన అర్చన చేసిన బంగారు పూల పక్కకు జరపడి మట్టితో చేసిన పూలు స్వామివారి పాదాలపై ఉండటం చూశాడు. బంకమట్టి అంటుకున్న తులసి దళాలు కూడా ఉన్నాయంట. చక్రవర్తికి ఆశ్చర్యం కలిగింది. తన తర్వాత ఎవరూ పూజ చేయడానికి అవకాశమే లేదు. ఈ మట్టి పూలేమిటి, బంకమట్టి అంటుకున్న తులసి ఏమిటి, ఎలా వచ్చాయి? అంతరంగిక భక్తుడు కనుక స్వామివారినే ప్రశ్నించాడంట. దానికి స్వామివారు చిరునవ్వు నవ్వి, అవి ఇక్కడ అర్పించిన పూలు కానీ తులసి కానీ కావు. నా ఆప్తభక్తుడు భీమా అనే కురవరపు నంబి తన గుడిసెలో సమర్పించిన తులసి అని చెప్తాడు. చక్రవర్తికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎక్కడ ఉంటాడో కనుక్కొని వెతుక్కుంటూ ఆ గ్రామానికి వెళ్తాడు. చిన్న పూరె గుడిసె బయట కుమ్మరి సారే చేసి ఎండపెట్టిన మట్టి కుండలు, మూకుళ్ళు ఎవరూ లేకపోవడం చూసి గుడిసెకున్న చిన్న తలుపు తీసుకొని వంగి గుడిసెలోకి ప్రవేశిస్తుంటే ఆ చూరుకి తగిలి అతని రత్న కిరీటం పడిపోయింది. ఆ అలికిడి విన్న భీమ పూజ చేస్తున్నవాడల్లా లేచి రాజును చూసి ఆదరంగా ఆహ్వానించాడు. కుమ్మరి భీమ ఒక చిన్న చెక్క వెంకటేశ్వరునికి మట్టి పూలతో తులసితోనూ అర్చన చేస్తున్నాడని చక్రవర్తి గ్రహిస్తాడు. రాకకు కారణం అడిగిన భీమకు చక్రవర్తి తిరుమల ఆలయంలో జరిగిన సంగతి చెప్పి భీమ చేసిన పూజను కొండపైన స్వామివారు స్వయంగా అందుకుంటున్నాడని చెప్పగానే భీముడికి ఎంతో ఆనందం కలుగుతుంది. స్వామివారి దృష్టిలో పడ్డానన్న భీమ ఆనందానికి అవధుల్లేదు. తండ్రి, నా మీద అంత అనుగ్రహమా? నీ దర్శన భాగ్యమే లేదే, కొండకు వచ్చే చూసి స్తోమత నాకు లేదు అనుకుంటుండగానే స్వామి ప్రత్యక్షమవుతాడు. భీమ స్వామికి సంభ్రమాశ్చర్యాలతో సాష్టాంగం చేస్తాడు. స్వామి ప్రత్యక్షమై, భీమ, ఆకలిగా ఉందయ్యా, తినటానికి అయినా పెట్టు అంటాడు. వెంటనే భార్యను పిలిచి భీమ వేడివేడిగా జొన్న సంగటి చేయించి కొత్త కుండను పగలగొట్టి సగం చేసి ఆ ఓడు స్వామివారికి సమర్పిస్తాడు. ఆరగించిన స్వామివారు సంతుష్టుడై మోక్షానికి వెళ్ళమని విమానం తెప్పించి ఆ దంపతులను పైలోకాలకు పంపి సాయుజ్య మోక్ష సద్గతి కలిగించాడు. ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న తొండమాన్ చక్రవర్తి భగవంతునితో, స్వామి, నా విషయం ఏమిటి అని అడుగుతాడు. దానికి స్వామివారు చిరునవ్వు నవ్వి, నీ సాధన ఇంకా పూర్తి కాలేదు. అభిమానం, గర్వం నీవింకా జయించాలి. నీకు విముక్తి వచ్చే జన్మలోనే అని చెప్పి అంతర్ధానం అవుతారు. దాంతో తప్పు తెలుసుకున్న రాజు పశ్చాత్తాపంతో తన నివాసానికి తిరిగి వెళ్ళి భక్తి శ్రద్ధలతో స్వామివారిని, వారి భక్తుల్ని సేవించడం మొదలుపెట్టాడు. బ్రహ్మాది దేవతలు తాము కట్టించిన గుడికి తలలు వంచుకు వస్తారన్న ఆలోచన రావడమే ఆ భీమ గుడిసెలో తన కిరీటం చూరుకి తగిలి పడిపోవటం, తాను పూర్తిగా ఆ భక్తుడి గుమ్మంలో తల వంచడానికి కారణాలుగా గుర్తించి తనకు పాఠం నేర్పడానికి స్వామి ఈ లీల చేశాడని అర్థం చేసుకుంటాడు. అందుకు తొండమానుడు వృద్ధాప్యంలో తిరుమల వెళ్ళి స్వామి దర్శనం చేసుకోలేని శక్తి లేనప్పుడు అతని ఇంటికి స్వామివారే దేవేరులతో వచ్చి కూర్చొని అతని సేవలు అందుకొని అనుగ్రహించారంట. కాళహస్తి, ఏర్పేడు మధ్య ఉన్న తొండమాన్ గ్రామంలో ఆ స్వామివారి దేవేరులతో చూడొచ్చు. భీమస్వామి వారికి సమర్పించిన నైవేద్యం చిహ్నంగా ఈనాటికి ప్రతిరోజు తిరుమల ఆలయంలో కొత్త కుండ సగంగా పగలగొట్టి అందులో ఓడు నైవేద్యం ఈనాటికి సమర్పించడం సంప్రదాయం. మిగతా నైవేద్యాలన్నీ కులశేఖర పడి అవతల శయన మందిరంలో ఉంచి నైవేద్యం చేస్తే ఈ ఓడు నైవేద్యం మాత్రం గర్భాలయంలో స్వామివారికి నేరుగా అర్చకులు సమర్పించడం విశేషం.